నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. దేశంలో 4 లక్షలు దాటిన కరోనా కేసుల సంఖ్య. కొత్తగా 15,413 మందికి పాజిటివ్, 306 మంది మృతి. రాష్ట్రంలో నిన్న ఒక్కరోజే 546 మందికి పాజిటివ్. కాంగ్రెస్ సీనియర్ నేత VH కు సోకిన మహమ్మారి. ప్రాణాయామంతో రోగనిరోధక శక్తి, వ్యాధులను ధీటుగా ఎదుర్కోవచ్చన్న మోదీ. మరికొన్ని గంటల్లో ఆకాశంలో అద్భుతం, కనువిందు చేయనున్న వలయాకార సూర్యగ్రహణం. ప్రపంచ కుబేరుల జాబితాలో ముఖేష్ అంబానీ 11 లక్షల కోట్ల మార్కెట్ విలువతో 9వ స్థానం కైవసం. ఆరో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు యోగాసనాలు వేశారు. పలు ప్రాంతాల్లో భారత దళాలు ఆసనాలు వేసి యోగా ప్రాముఖ్యాన్ని చాటి చెప్పాయి. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రపతి భవన్లో యోగాసనాలు వేసిన రాష్ట్రపతి ఆ చిత్రాలను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ప్రపంచానికి భారత్ అందించిన గొప్ప బహుమతి యోగా అన్న కోవింద్, చాలా మంది ప్రజలు యోగాసనాలు వేయడం ఆనందంగా ఉందన్నారు. కరోనా ఉధృతి వేళ యోగా సాధన చేయడం వల్ల ఒత్తిడి తగ్గుతుందని, మనస్సు ప్రశాంతంగా ఉంటుందని రాష్ట్రపతి ట్వీట్ చేశారు. యోగా దినోత్సవం సందర్భంగా ప్రత్యేక వీడియో విడుదల చేసిన ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, యోగా కేవలం ఒక వ్యాయామం కాదని, అంతకంటే ఎక్కువని తెలిపారు. Yoga, a 5,000-year-old tradition, is not a mere workout, much more than that. It's a philosophy, a discipline. Yoga, which means to join or unite, basically seeks to bring about a harmonious union of the mind and body. It's a science that emphasizes balance, poise, grace, equanimity, peace and harmony. The tremendous response to the International Day of Yoga is a matter of delight for all of us. We are happy that we have been able to unite the world for such a positive cause. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా లోక్సభ స్పీకర్ ఓం బిర్లా తన ఇంట్లో యోగాసనాలు వేశారు. కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రధాన్, ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ, ప్రకాష్ జావడేకర్, గిరిరాజ్ సింగ్, ప్రహ్లాద్ సింగ్ యోగా సాధన చేశారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తన ఇంట్లో యోగా సాధన చేశారు. ఉత్తరాఖండ్లోని చమోలీ జిల్లాలోని ఔలీలో ఇండో టిబెటన్ బోర్డర్ సిబ్బంది హిమాలయ పర్వత సానువులకు సమీపంలో యోగా సాధన చేశారు. ఉత్తరాఖండ్లోని బద్రీనాథ్లో వసుధార వద్ద సముద్ర మట్టానికి 14,000 అడుగుల ఎత్తులో ఐటీబీపీ దళాలు యోగాసనాలు సాధన చేశాయి.
అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా లద్దాఖ్లో గడ్డకట్టిన మంచులోనూ ఇండో టిబెటన్ బోర్డర్ పోలీసులు యోగాసనాలు వేశారు. లద్దాఖ్లోని మరికొన్ని ప్రాంతాల్లోనూ భద్రతా దళాలు యోగా సాధన చేశారు. ఖర్దాంగ్ లా వద్ద సముద్ర మట్టానికి 18,000 అడుగుల ఎత్తులో ఐటీబీపీ దళాలు యోగాసనాలు వేశాయి. ఉత్తర సిక్కింలో హిమాలయ పర్వత సానువులకు సమీపంలో సముద్ర మట్టానికి 18,800 అడుగుల ఎత్తులో ఐటీబీపీ దళాలు యోగాసనాలు వేశాయి. वृक्ष के समान है, ठीक है, गाना है, इसे तड़ासन बोलते हैं। दोनों हथेली कानों से सटा हुआ रहेगा, ठीक है। అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా శ్రీనగర్లో భద్రతా దళాలు యోగాసనాలు వేశాయి. కరోనాపై పోరాటానికి అవసరమైన రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవడంలో యోగా కీలక పాత్ర పోషిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. కరోనా మహమ్మారి ఉధృతి దృష్ట్యా ప్రపంచ యోగా దినోత్సవాన్ని నేడు తొలిసారి ఆన్లైన్ ద్వారా నిర్వహిస్తుండగా ఆన్లైన్ ద్వారా జాతినుద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించారు. కరోనా ఉధృతి దృష్ట్యా సామూహిక కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నట్టు వివరించిన మోదీ ఇంట్లో కుటుంబ సభ్యులతో కలిసి యోగా నిర్వహిస్తున్నామని తెలిపారు. కరోనాపై పోరాటానికి అవసరమైన రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవడంలో యోగా కీలక పాత్ర పోషిస్తుందని ప్రధానమంత్రి మోదీ తెలిపారు. కరోనా ఉధృతి దృష్ట్యా ప్రపంచ యోగా దినోత్సవాన్ని నేడు తొలిసారి ఆన్లైన్ ద్వారా నిర్వహిస్తుండగా ఆన్లైన్ ద్వారా జాతినుద్దేశించి మోదీ ప్రసంగించారు. కరోనా సంక్షోభ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకునేందుకు యోగాలో అనేక ఆసనాలున్నాయన్న ప్రధాని యోగా ద్వారా మానసికంగా, శారీరకంగా అనేక ఇబ్బందులను అధిగమించగలుగుతున్నామన్నారు. యోగా ద్వారా శాంతి, సహనశక్తి పెంపొందుతాయని వివరించారు. ప్రపంచం యావత్తూ యోగాను గుర్తించిందన్న ప్రధాని రోగాలను ధీటుగా ఎదుర్కొనేందుకు యోగా దోహదపడుతుందన్నారు. యోగా ద్వారా మనోధైర్యం, ఉల్లాసం పెంపొందుతాయన్నారు. యోగాసనాల వల్ల శారీరక దృఢత్వంతో పాటు మానసిక స్థిరత్వం మెరుగుపడుతుందన్న మోదీ భారత్ అవలంబించిన యోగాను ప్రపంచం మొత్తం అనుసరిస్తోందని తెలిపారు. ప్రపంచానికి గతంలో కంటే ఎక్కువగా ఇప్పుడు యోగా అవసరం ఉందని ప్రధాని తెలిపారు. इस बात को दिखाता है कि योग के प्रति उत्साह कितना बढ़ रहा है, कितना व्यापक है। इस साल अंतर्राष्ट्रीय योग दिवस की थीम योगा एट होम एंड योगा विद फैमिली। आज हम सब सामूहिक कार्यक्रमों से दूर रहकर साथियों कोरोना पैंडेमिक के कारण आज दुनिया योग की जरूरत को पहले से भी अधिक गंभीरता से महसूस कर रही है। अगर हमारी इम्यूनिटी स्ट्रांग हो तो हमें इस बीमारी को हराने में बहुत मदद मिलती है। इम्यूनिटी को बढ़ाने के लिए योग की అనేక విధియా హై. ఆరోగ్యకరమైన, సంతోషకరమైన జీవితానికి యోగా ఖచ్చితంగా సహాయపడుతుందన్న మోదీ విధులు సక్రమంగా నిర్వర్తించడం కూడా యోగానే అని తెలిపారు. యోగా చేయడం ఒక రోజుకు మాత్రమే పరిమితం కావద్దన్న మోదీ రోజూ యోగా చేస్తే మనం తప్పకుండా విజయం సాధిస్తామని తెలిపారు. అందరం ఏకతాటిపై ఉండి యోగాను జీవన విధానంలో భాగం చేసుకుందామన్న ప్రధాని ప్రాణాయామం రోజువారీ జీవన విధానంలో భాగం చేసుకోవాలన్నారు. యోగా వల్ల జీర్ణ వ్యవస్థ, రోగనిరోధక వ్యవస్థ బలోపేతమవుతాయని మోదీ తెలిపారు. आसन ऐसे हैं जो हमारे शरीर की स्ट्रेंथ को बढ़ाते हैं, हमारे मेटाबॉलिज्म उसको शक्तिशाली करते हैं। कोविड-19 वायरस रेस्पिरेटरी सिस्टम पर अटैक करता है। हमारे रेस्पिरेटरी सिस्टम को स्ट्रांग करने में जिससे सबसे ज्यादा मदद मिलती है वो है प्राणायाम। प्राणायाम यानी एक प्रकार से ब्रीथिंग एक्सरसाइज है। हमारे रेस्पिरेटरी सिस्टम
और इम्यून सिस्टम दोनों को मजबूत करने में बहुत मदद करती है। प्राणायाम को अपने डेली अभ्यास में जरूर शामिल करिए। ఇటు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. మోదీ కృషి వల్లే యోగాను ప్రపంచవ్యాప్తంగా అందరూ అంగీకరించారని, అభ్యసిస్తున్నారని తెలిపారు. భారతదేశం ప్రపంచానికి యోగా ద్వారా ఓ విలువైన బహుమతిని అందించిందని అమిత్ షా వెల్లడించారు. శరీరం, మనస్సు, ఆలోచన, ఆచరణ, ప్రకృతికి, మనిషికి మధ్య సామరస్యాన్ని పెంపొందించడానికి యోగా ఓ వారధిలా నిలుస్తుందన్నారు. ఆకాశంలో నేడు అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానుంది. మరికొద్ది గంటల్లో పూర్తిస్థాయి వలయాకార సూర్యగ్రహణం ఏర్పడనుంది. ప్రపంచవ్యాప్తంగా ఉదయం 9:16 నుంచి మధ్యాహ్నం 3:04 వరకు సూర్యగ్రహణం ఉంటుందని ప్లానెటరీ సొసైటీ తెలిపింది. గుజరాత్లోని ద్వారకలో తొలుత కనిపించనున్న గ్రహణం తెలుగు రాష్ట్రాల్లో పాక్షికంగా దర్శనమివ్వనుంది. తెలంగాణలో 10:15 నుంచి మధ్యాహ్నం 1:44 వరకు 51%, ఏపీలో ఉదయం 10:21 నుంచి మధ్యాహ్నం 1:49 వరకు 46% కనిపిస్తుందని ప్లానెటరీ సొసైటీ వివరించింది. గ్రహణం కారణంగా భూమి మీద పడే అతినీల లోహిత కిరణాల వల్ల కరోనా వైరస్ 0.001% నశించే అవకాశం ఉందని తెలిపింది.
ఆకాశంలో అద్భుత ఘట్టం ఆవిష్కృతమవుతోంది. మరికొద్ది గంటల్లో పూర్తిస్థాయి వలయాకార సూర్యగ్రహణం ఏర్పడనుంది. ప్రపంచవ్యాప్తంగా ఉదయం 9:16 నుంచి మధ్యాహ్నం 3:04 వరకు సూర్యగ్రహణం ఉంటుందని ప్లానెటరీ సొసైటీ తెలిపింది. గుజరాత్లోని ద్వారకలో తొలుత కనిపించిన గ్రహణం తెలుగు రాష్ట్రాల్లో పాక్షికంగా దర్శనమివ్వనుంది. తెలంగాణలో మధ్యాహ్నం 1:44 వరకు 51%, ఆంధ్రప్రదేశ్లో మధ్యాహ్నం 1:49 వరకు 46% కనిపిస్తుందని ప్లానెటరీ సొసైటీ వివరించింది. గ్రహణం కారణంగా భూమి మీద పడే అతినీల లోహిత కిరణాల వల్ల కరోనా వైరస్ 0.001% నశించే అవకాశం ఉందని తెలిపింది. సంపూర్ణ సూర్యగ్రహణానికి సంబంధించిన మరింత సమాచారం హైదరాబాద్ బిర్లా ప్లానెటోరియం నుంచి మా ప్రతినిధి రమ్య ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఖగోళ అద్భుతం ఈరోజు ఆవిష్కృతం అవుతుంది. ఈరోజు చూసినట్లయితే అంటే సూర్యుడు ఒక గోళాకారంలో కనిపించే అవకాశం ఉన్న నేపథ్యంలో సాధారణంగా అయితే ఇలాంటి ఒక గ్రహణాన్ని చూసేందుకు బిర్లా ప్లానెటోరియంకి నిత్యం ప్రజలు భారీగా తరలి వస్తుంటారు. అందులోనూ దశాబ్ద కాలంలో ఇదో అద్భుతమైన ఘట్టాన్ని చూసేందుకు మరింత ఔత్సుకత చూపించేవారు. అయితే ఈరోజు చూసినట్లయితే మాత్రం పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉందని చెప్పొచ్చు. కరోనా నేపథ్యంలో బిర్లా ప్లానెటోరియం వద్ద కొన్ని ఆంక్షలు విధించిన నేపథ్యం, మరోవైపు ప్రజలు కూడా ఇళ్లకే పరిమితం అవడంతో ఈ ఖగోళ అద్భుతాన్ని చూసేందుకు అనుమతి లేని పరిస్థితి కూడా మనం చూడొచ్చు. ప్రస్తుతం మనం చూసినట్లయితే బిర్లా ప్లానెటోరియంని అంటే బయట వారికి అనుమతి లేకుండా క్లోజ్ చేసినట్టుగా ఇక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ సిబ్బంది కూడా చెప్తున్నారు. మరోవైపు దానికి సంబంధించినటువంటి ఒక పత్రాన్ని కూడా ఇక్కడ ఉన్నటువంటి వాల్కి అందించగలిగింది. మొత్తంగా ఈరోజు సూర్యుడు ఒక జ్వాలాగోళం రూపంలో కనిపిస్తారు. ఇది ఒక ఖగోళ అద్భుతంగా ఇలాంటివి చాలా అరుదుగా జరుగుతాయంటాయని చెప్పేసి శాస్త్రవేత్తలు కూడా చెబుతున్న నేపథ్యంలో సాధారణ పరిస్థితులకు భిన్నంగా ఈరోజు మాత్రం ఈ అద్భుతాన్ని చూసేందుకు ప్రజలు ఎవరికి అవకాశం లేకపోవడం అంటే ఈ బిర్లా ప్లానెటోరియంలో ప్రతి సంవత్సరం అంటే ఏదైతే ఇట్లాంటి ఈ గ్రహణాలు ఉంటాయో అలాంటి వాటిని చూసేందుకు ఇక్కడ మంచి అవకాశం కల్పిస్తుంటారు. అయితే కరోనా నేపథ్యంలో అలాంటి అవకాశాలు ఏం లేదని చెప్పి ప్రజలు ఎవరు కూడా ఇక్కడికి రావద్దు అని ముందుగానే సమాచారం ఇవ్వడం జరిగింది. మరోవైపు ఇక్కడ పూర్తిగా లాక్ చేసి ఎవరిని కూడా అనుమతించిన పరిస్థితులు కూడా మనం చూడొచ్చు. ఇది మొత్తంగా బిర్లా ప్లానెటోరియం వద్ద ఉన్నటువంటి తాజా పరిస్థితి. ఓ2 స్టూడియో.